వెల్కమ్ బ్యాక్. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బోర్డు సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరుని బీజేపీ అగ్రనాయకత్వం ప్రతిపాదించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు, జేడీయూ నాయకుడు హరివంశ్ నారాయణ్ సింగ్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బోర్డు సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరుని బీజేపీ అగ్రనాయకత్వం ప్రతిపాదించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు, జేడీయూ నాయకుడు హరివంశ్ నారాయణ్ సింగ్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బోర్డు సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఎవరెవరు ఉన్నారంటారు? ప్రస్తుతానికైతే ఉపరాష్ట్రపతి పదవి రేసులో అనేక పేర్లు ఇంటి కూడా వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి రేసులో రాకేష్ అగర్వాల్ బీజేపీ కోశాధికారిగా ప్రస్తుతం బాధ్యతలు ఇంటి కూడా నిర్వహిస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ లో యూవీ కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఈ రాకేష్ అగర్వాల్ పనిచేశాడు. సో ఈ నేపథ్యంలో ఈయన పేరు కూడా చర్చకు రావడం కూడా జరుగుతోంది. సో ఈయనతో పాటుగా ఉపరాష్ట్రపతి రేసులో బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, అదేవిధంగా కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్, అదేవిధంగా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవధర్, సిక్కిం గవర్నర్ ఓం మాథూర్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్ఎస్ఎస్ ఐడియాలజిస్ట్ శేషాద్రి, అదేవిధంగా ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా కొనసాగుతున్న హరివంశ్ కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనేది కూడా జరుగుతుంది. సమావేశంలో ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ ను ఉపరాష్ట్రపతికి ఆయన పేరును ప్రతిపాదించినప్పుడు ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తనకు ఆ పదవి పైన ఇలాంటి ఆసక్తి కూడా లేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేసినట్టుగా సమాచారం. సో ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని 11 మంది సభ్యుల బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనేది కూడా ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఈ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ముఖ్యంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున ఎవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలవాలనే దాని గురించి ప్రస్తుతం నిర్ణయం అనేది కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గత నెల అంటే ఈ నెల 6వ తారీఖున ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున అభ్యర్థిని నిలబెట్టే అధికారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు అప్పగిస్తూ వాళ్ళకు తీర్మానం అనేది కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనేది కూడా ముగిసిన తర్వాత ఉపరాష్ట్రపతి పదవి అభ్యర్థికి ఎవరి పేరుకైతే ఎక్కువ ఏకగ్రీవం అనేది కూడా వచ్చిందో ఆ విషయాన్ని ఇటు జేడీయూ అధినేత నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులకు ప్రధాని నరేంద్ర మోడీ గానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గానీ తెలియజేసే అవకాశం కూడా కనపడుతోంది. సో మొత్తం మీద మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన విషయంలో స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. శిరీష్, మరి ఇటు పక్కన ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్.